పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై వైసీపీ సమన్వయకర్త దేవాభక్తుని చక్రవర్తి మరోసారి విమర్శలు చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న రైతు బజార్ని సందర్శించి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం దారుణమని, తక్షణమే ఈ నిర్మాణాన్ని నిలిపివేయకపోతే ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని తమ కార్యకర్తలు అధీనంలోకి తీసుకుని ఆదాయ వనరులుగా మార్చుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడం చంద్రబాబు నాయుడు నేర్పిన సంస్కారమా అని ప్రశ్నించారు. నమస్కారం. మనం నుంచున్నటువంటి ప్రదేశం పోరంకి పరిధిలో ఉన్నటువంటి తాడిగడప మున్సిపాలిటీ సంబంధించినటువంటి ROR ప్రకారం, రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం, మన వెబ్సైట్లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఇది 483/2A సర్వే నంబర్లో 2 ఎకరాల 8 సెంటు విస్తీర్ణంలో అనుభవదారుల కింద ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నట్లు ఇక్కడ ఇది బై క్లాసిఫికేషన్ పోరంబోకు గ్రామకంఠంగా నమోదు కాబడినటువంటి పరిస్థితి. నేనేమి నా సొంత కవిత్వాలో నా సొంత సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు, ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే వచ్చేటువంటిది. ఇది మీ భూమి అనేటువంటి దీంట్లో రెవెన్యూ రికార్డ్స్లో వచ్చేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మా దృష్టికి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని చెప్పి తెలియరాగానే మేము సదరు సమాచారాన్ని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఎటువంటి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ భూమిలో, ప్రభుత్వ భూమిలో ఏమి నిర్మాణాలు చేపడుతున్నారు? మీకు ఈ నిర్మాణాలకి తగినటువంటి ఆర్డర్లు కానీ లేకపోతే జీవోలు కానీ ఏమైనా ఉన్నాయా అని మేము అడగడం జరిగింది. అడిగితే ఆయన ఓరల్ సమాధానంగా ఖచ్చితంగా ఇక్కడ నాకు ఎటువంటి పరిస్థితిలో కూడా నాకు ఏమీ తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా నా దృష్టిలో లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆయన అలా కాలం వెళ్ళబుచ్చుకుంటూ జరుగుతున్న తరుణంలో మేము ఆయనకి శుక్రవారం నాడు పార్టీ తరఫున, అలాగే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి హితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేమందరం ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి మరి మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఆయన నిస్సిగ్గుగా, అసలు నిర్మోహమాటంగా, అసలు ఎటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయో నాకేమీ తెలియదు, లేదు అక్కడ ఎటువంటి ఆర్డర్లు లేవు అని ఆయన చెప్పడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా మరొకసారి, ఇక్కడ మీరు సాక్షాత్తు మీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు మీరు చూశారు. ఒకవేళ ప్రభుత్వ స్థలంలో ఏ నిర్మాణాలైనా చేపట్టాలని కనుక ప్రభుత్వం యోచిస్తే దానికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్స్ ఉంటాయి. అది ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ రన్ చేసే విధానం ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి టెండర్ ద్వారా పిలిచి నడిపేటువంటి విధానం ఉంటుంది. లేదు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అనే విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. చెప్తున్నాడు ఆయన, ఎమ్మెల్యే గారికి సంబంధం లేకపోతే, ఆయన శుద్ధపోసే అవుతే ఆయన తక్షణమే వచ్చి ఈ అక్రమ నిర్మాణాలని చొరబాటుదారుల మీద కేసులు పెట్టాలి. ఎవరెవరైతే దుర్వినియోగం చేస్తున్నారో, ఇది ప్రభుత్వ భూమి అంటే అందరి భూమి, ఆయన భూమి కూడా కాబట్టి, ఆయన కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి కాబట్టి తన వంతుగా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాల మీద తగు చర్యలు తీసుకుని ప్రభుత్వంలో ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితమైనటువంటి వీళ్ళందరినీ దోషులను శిక్షించి కేసులు పెట్టి తీరాలి. నేను ఎమ్మెల్యే గారు మీ ద్వారా వేడుకుంటా ఉన్నా, ఇక్కడ సొరబాటుదారులు అందరూ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, భూ కబ్జా జరుగుతూ ఉంది, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంది. మీరు తక్షణమే దీని మీద స్పందించి దోషుల్ని కేసులు నమోదు చేసి శిక్షించమని కోరుతా ఉన్నా.